హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు కుకింగ్ సిరీస్. ఈ వీడియోలో మనం కస్టర్డ్ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కస్టర్డ్ పాయసం చేయడానికి ముందుగా కడాయి తీసుకున్న దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసాము. నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక 15 జీడిపప్పు బద్దల్ని మనం అందులో వేసి ఫ్రై చేసుకుంటున్నాము. జీడిపప్పు దోరగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సేమియా వేసి రోస్ట్ చేసుకుంటున్నాము. సో ఇది అన్రోస్టెడ్ సేమియా. దీన్ని గీలో వేసి లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటున్నాము. ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేయాలి. కొంచెం వాటర్ వేసి ఈ సేమియా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టాలి. మూత పెడదాము జస్ట్ 2 minutes. చూడండి, సేమియా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం 300 ml మిల్క్ తీసుకుని ఇందులో వేస్తున్నాము. 300 ml మిల్క్ వేసాము. ఇప్పుడు సెపరేట్గా 100 ml మిల్క్ తీసుకొని ఇందులో 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాము. 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్. ఇది ఇందులో బాగా కలుపుకోవాలి ఈ మిల్క్లోని. సో దీన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ కుక్ అవుతున్న పాయసంలో వేసేస్తున్నాము. గడ్డలు కట్టకుండా కలుపుకొని వేసేసుకోవాలి. సో వేసి కలిపే కొద్దీ ఇది చిక్కగా అవుతుంది, బాగా థిక్గా అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఒక 50 to 100 grams షుగర్ వేసుకోవచ్చు. షుగర్ ఎక్కువగా వద్దనుకుంటే తక్కువగా వేసుకోండి. ఎక్కువ స్వీట్గా ఉండాలంటే 100 grams వరకు షుగర్ దీనికి యాడ్ చేసుకోవచ్చు. చూస్తారు కదా, ఇలా థిక్గా అయిపోతుంది. ఇది ఇలా చిక్కబడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుందాం దీంట్లో. అలాగే బాదాం, పిస్తా, కేసరి కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, టేస్టీ కస్టర్డ్ పాయసం రెడీ.